హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V9 ఇండియా టీవీ. మనం ఇప్పుడు వరంగల్ డిస్టిక్ లోని కర్ణాపురం అనే ప్రాంతంలో క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం దగ్గర ఉన్నామండి. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చ్ అని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద చర్చ్ అని చెప్తా ఉన్నారు. ఇది ఎంత పెద్ద చర్చ్ అంటే ప్రతి శనివారము ఆదివారము ఇక్కడ 40 నుంచి 50,000 మంది ఆరాధనలో పాల్గొంటారు. ఈ గొప్ప మహాదేవుని మందిరం గురించి విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనము గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఐ లవ్ క్రీస్తు జ్యోతి చర్చ్ అని అయితే ఒక నేమ్ బోర్డ్ అయితే మనకు ఉంటుంది. చూడండి, బస్సులు కూడా మనకు లోపలికి అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ఒక కరుణాపురం చర్చికి అయితే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మామిడి తోట, చర్చ్ ముంగటనే మంచి మామిడి తోట కూడా ఉంది. సో ప్రాంగణం కూడా మంచిగా తీర్చిదిద్దిర్రు, మంచి వాతావరణం, మంచి గాలి కూడా ఇక్కడ వస్తూ ఉంది. చర్చ్ ముందు స్టాల్స్ కూడా ఉన్నాయి. బైబిల్ కవర్స్, కీ చైన్స్ కూడా అమ్ముతా ఉన్నారు. ఒకసారి చర్చ్ ఫ్రంట్ లుక్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద చర్చి లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చర్చ్ అంట ఇది. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది చర్చి. లోపల కూడా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్క వస్తువు దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మార్బుల్స్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, డూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రపంచ దేశాల నుంచి తెప్పించి ఇక్కడ పొదిగించారు. ఈ చర్చిలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూసినట్లయితే మందిరము మెయిన్ ముఖద్వారం ముంగట మనకు 7 దీపాలు కలిగిన దీపస్తంభం అయితే గోల్డిష్ కలర్ లో ఉంది. చూడొచ్చు, చాలా అద్భుతమైన కట్టడం ఉంది. మందిరం ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ప్రాంగణంలో బైబిల్లో జరిగినటువంటి కొన్ని సాదృశ్యాలని ఇక్కడ గోడల మీద చెక్కడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వృక్షము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జీవ వృక్షాన్ని పోలినటువంటి ఈ వృక్షము బ్రాంజ్ తో చేసిర్రు. మనం ఇప్పుడు చర్చి లోపల భాగాన్ని చూస్తా ఉన్నాము. ఆరాధన అయితే జరుగుతుంది శనివారం రోజు కనుక. చెట్టు వచ్చేసి ఒలివ చెట్టు. ఇది ఇజ్రాయెల్ నుంచి పడవలో తెప్పించారు. ఇజ్రాయెల్ నుంచి పడవలో తెప్పించి ఈ మట్టి కూడా ఇది ఇక్కడ పెరగదు ఇండియాలో.
ఈ మట్టి కూడా ఇజ్రాయెల్ నుంచే తెప్పించి దీన్ని మొత్తం ఇక్కడ పెంచుతున్నారు. ముట్టుకోరాదని చెప్పి ఇక్కడ బోర్డు కూడా మనం చూడొచ్చు. చెక్కతో కూడా సిల్వ వేసి ఇది రెడ్ కలర్ ది ఓని అయితే వేసిర్రు. సింబాలిక్ గా చాలా సిల్వ చాలా బాగుంది. ఇప్పుడే సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంచుమించు మధ్యాహ్నం 3:30 అవుతుంది. 40,000 మంది క్రౌడ్ మొత్తం బయటకు వస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. ఈ ముఖద్వారం మెయిన్ ముఖద్వారము, ఇంకా ఇట్లాంటి 3 ముఖద్వారాలు ఉన్నాయి 3 సైడ్లో. సో జనాల్ని మనం బయటకు వస్తున్న దృశ్యాన్ని ఒకసారి చూడొచ్చు మనం. మనం చూసినట్లయితే 4 ముఖద్వారాలు కలిగిన ఈ యొక్క గొప్ప మందిరంకి మెయిన్ ముఖద్వారం అన్నట్టు. ఇది మెయిన్ ముఖద్వారం చాలా రమ్యంగా ఉంది కదా. ఎంట్రన్స్ లో ఉన్నాం. చెప్పండి, మీకు ఈ మందిరానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ ఆరాధనలో పాల్గొన్నప్పుడు మీకు ఎట్లాంటి అనుభూతి కలుగుతుంది? నాకు వచ్చేటప్పుడు నాకు బాగాలేకుండే, అస్సలు బాగాలేకుండే. నాకు కూడా చేత వాళ్ళు చేసినారు. నేను పీడిపోబడి ఉంటే అయ్యగారు ఇక్కడికి వస్తే నేను వస్తుంటే నేను కూడా బాగైనా. దానికోసం నేను అయ్య అన్నాడు, సేవకి ఎవరైతే దేవునికి అర్పించుకుంటారో వాళ్ళు వచ్చి దేవునికి అర్పించుకోవాలమ్మా అన్న వరకు నేను సేవకి అర్పించుకున్నా. మళ్ళీ ఇక్కడ సేవకు అర్పించుకున్నాకనే నేను అయ్యతో ఉండి మేము ఈ మందిరం కోసం చాలా బాధపడ్డాడు మా అయ్యగారు. బాధపడుతుంటే గాలి దుమారు వచ్చింది, వడగాలి వచ్చింది, చాలా హింస పడ్డాడు, చాలా ఏడ్చిండు. డబ్బులు లేకుండే మస్తు బాధపడ్డాడు మా అయ్యతో ఉండి మేము బాగా పనిచేసినాం. మేము ఇక్కడనే ఉన్నాం. మేము ఇల్లంతా ఇసబెట్టినాం, పిల్లలందరినీ ఇసబెట్టి మా అయ్యతో ఉండి మాకు రూమ్ ఇచ్చిండు, మూడు పూటలు అన్నం పెట్టిండు, మాకు మంచిగా చూసిండు. ఇక్కడనే పడుకోవడానికి స్థలం ఇచ్చినాడు. మేము తండ్రితో నుండి అయ్యతో నుండి వాళ్ళండలం 40-30 మంది దాకా అయ్యతో నుండి మేము దగ్గర ఉండి రాత్రి పగలు అనకుండా ఫుల్ వర్షం వస్తుండే, కింద మీద వర్షం వచ్చినా కూడా ఆ వర్షానికి కూడా అయ్యతో ఉండి మేము పని చేసినాం. నేను వాలంటీర్. మీరు ఎక్కడి నుంచి వస్తారండి? నేను హైదరాబాద్ నుంచి వస్తా. ఉప్పల్ నుంచి ఎవ్రీ వీక్ వచ్చి మళ్ళీ వెళ్తారా? వారం వస్తా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? మేము 2 years నుంచి వస్తున్నాం. మేము రావులపేట విలేజ్ నుంచి వస్తున్నాం అండి. ఓకే, మీరు పేరు తెలుసుకోవచ్చా? నా పేరు రవీందర్ అండి. ఓకే, మీరు ఫ్యామిలీతో వస్తారా, మీరు ఒక్కరే వస్తారా? అసలు ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు మీకు ఏ విధమైన అనుభూతి కలుగుతుంది? కొన్ని సార్లు ఏమో మా ఫ్యామిలీతో వస్తాం, కొన్ని సార్లు మేము వీళ్ళని బట్టి వచ్చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు అయ్యగారితో మీరు ప్రార్థన చేయించుకుంటారా ప్రతి వారం? చేయించుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కదండి, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.